మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ రోజు సమగ్ర జీవన శైలి విధానంలో మనము ముద్రల గురించి తెలుసుకుందాము. మొదటి ముద్ర వచ్చేసి నాగముద్ర. ఈ నాగముద్ర ఎలా చేయాలనేది చూస్తాం, ఒకసారి చూడండి. అదే విధంగా మనం ఏ ముద్రలైనా ప్రాక్టీస్ చేసే ముందు మన చేతి యొక్క వేళ్ళకి గోళ్ళు లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. చేసే ముందు మన యొక్క నడుము నిటారుగా ఉంచుకొని మన కుదిరినటువంటి సుఖాసనంలో కానీ పద్మాసనంలో కానీ కూర్చొని ఈ ముద్రలు అనేటువంటి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మొదటగా మనం నాగముద్ర గురించి తెలుసుకుందాము. ఈ నాగముద్ర అనేది ముందు అరచేతిలో ఈ రెండు అరచేతులను చక్కగా ఒకదానికొకటి ఇట్లా ఉంచుకోవాలి. ముందు కుడి చేతి యొక్క అరచేయి ఇట్లా ఉంచుకొని దానిపైన ఎడమ చేయి ఉంచుకొని ఈ బొటన వేలు ఎడమ అరచేతి మీద ఉంచి అదే విధంగా ఎడమ అరచేతి బొటన వేలు ఈ కుడి అరచేతి మీద ఈ విధంగా ఉంచుకోవాలి. అంటే ఒకదానికొకటి క్రాస్ చేసుకొని ఉంచుకోవాలి. కత్తెర వలె ఉంచుకోవాలి బొటన వేలు రెండు. ఈ విధంగా ఏర్పరిచినా గానీ మనకి ఈ నాగముద్ర అనేది ఏర్పడుతుంది. ఇలా ఉంచుకొని మనం ఇలా పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఆకాశం వైపు ఉండేట్టు చేసుకొని ఈ ముద్ర సమయం వచ్చేసి మనము ఈ ముద్రని మనం 50 నిమిషాల వరకు ధ్యానంలో కూర్చొని చేయొచ్చు. ధ్యానము చేసుకునేటప్పుడు మనము ఈ ముద్రను పెట్టుకొని 50 నిమిషాల పాటు చేసుకోవచ్చు. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు వచ్చేసి జీవితంలో సమస్యలు తట్టుకోలేనంత వచ్చి శక్తి ఇచ్చి మనకి ఈ సమస్యను తొలగిస్తాయి. బాగా ఇబ్బంది పడుతూ నాకే ఎందుకు వచ్చినాయి బాబా ఈ బాధలని చాలా మంది అందరూ విసిగి చెంది ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఈ ముద్రను ప్రాక్టీస్ చేసినా గానీ అందులో నుంచి మనకి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఎలా అంటే జీవిత సమస్యలు తట్టుకునే శక్తి వచ్చి సమస్యలు తొలగిపోతాయి. ఇది మానసిక బలాన్ని చేకూరుస్తుంది. అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రయోజనం, ఈ మానసిక ఒత్తిడిని తగ్గించి మనసు వికసించి జీవిత సమస్యలు ఎదుర్కొనే శక్తిని మనకు వస్తుంది. ఈ ముద్ర ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే ఆ జీవితంలో వచ్చే సమస్యలను ఎదుర్కొనేటువంటి శక్తిని మనకు కలుగుతుంది. అదేవిధంగా ఈ ముద్ర సాధన వలన దివ్య దృష్టి కలుగుతుంది. అంటే జరగబోయే కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. దివ్య దృష్టి అనేది కలుగుతుంది. పరోక్షంగా ఉన్న వస్తువులు కానీ సంఘటనలు కానీ మానసికంగా చూడగల శక్తి కలుగుతుంది. ఈ ముద్ర సాధన వలన మంచి చెడులు తెలుసుకోగల శక్తికి మనకు కలుగుతుంది. ఏంటంటే మనకి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఆటోమేటిక్ గా ఈ ముద్ర ప్రాక్టీస్ చేయగా మనకి అన్ని దివ్య దృష్టి అనేది కలుగుతుంది. ఇంకొకసారి చూస్తాం చూడండి మాస్టర్స్. ఈ ముద్రనే నాగముద్ర అని అంటారు. ఈ విధంగా అరచేతుల్లో ఒక చేతిలో ఒక చేతి ఇట్లా పెట్టేసుకొని ఎడం చేయి వచ్చేసి పైకి ఉండాలి. ఈ ఎడం చేయి పైకి ఉండాలి, కుడి చేయి కింద ఉండాలి. ఈ బొటన వేలు ఎడం చేతి పై భాగం నుంచి ఎడం చేతి చిటికి ఈ బొటన వేలుని కుడి చేతి బొటన వేలు మీద ఇట్లా క్రాస్ గా ఉంచుకోవాలి. సిజర్ లాగా కత్తిరిలాగా ఉంచుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని మనం ఒళ్ళో పెట్టుకొని ధ్యానం కనపట్లేదు సార్. ముద్ర ఒకసారి క్లియర్ గా చూపించింది సార్, కనపట్లేదు. ఈ చేతులు ఉన్నాయి కదా సార్, ఈ విధంగా బొటన ఈ అరచేతులు ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకొని ముందేనా కుడి చేతి అరచేయి పెట్టుకొని దానిపైన ఎడమ చేయి యొక్క అరచేతులు పెట్టుకోవాలి. ఈ విధంగా బొటన వేలు ఒకదాని మీద ఒకటి క్రాస్ చేసుకోవాలి. ఇప్పుడు ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. ఈ విధంగా ఉంచుకొని మనం చక్కగా ఒళ్ళో పెట్టుకొని మనం తొడల పైన ఆకాశం వైపు ఉండేట్టు పెట్టుకొని ధ్యాన ముద్రలో మనం ఎట్లా చేస్తాం ధ్యానం, ఆ విధంగా ధ్యానం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక 50 నిమిషాల పాటు దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు అన్నమాట. ఓకే అండి. ఇంకో ముద్ర వచ్చేసి నాడి పుష్టి ముద్ర. ఈ నాడి పుష్టి ముద్ర అనేది ఏ విధంగా చేయాలో చూపిస్తాను, ఒకసారి చూడండి మాస్టర్. ఈ నాడి పుష్టి ముద్రలు వచ్చేసి మన యొక్క రెండు చేతుల్ని పిడికిల వల్ల బిగించాలి. ఈ బిగించి ఉంచి ఈ బొటన వేలు చిటికిన వేలుని కిందకి ఉంచాలి. వీటిని ఒకదానికొకటి స్పృశిస్తూ ఉంచుకోవాలి. బొటన వేలు రెండింటిని స్పృశించాలి, కింద చిటికిన వేలును కూడా ఒకదాని తాకించి ఉంచి ఈ రెండింటిని అరచేతులు హృదయం వైపు ఉండేట్టుగా ఉంచుకోవాలి. మన వైపు ఉంచుకోవాలి అరచేతులు. ఈ విధంగా ఉంచుకొని మనం చక్కగా ఈ విధంగా హృదయానికి దగ్గరగా పెట్టుకొని ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చును. ఈ ముద్రను ప్రాక్టీస్ చేసేటప్పుడు పై బటన వేళ్ళు పైకి ఉండాలి, చీటికిన వేళ్ళు కిందకు ఉండాలి. అది గమనించుకొని చేసుకోవాలి. ఈ ముద్ర కాల పరిమితి వచ్చేసి పొద్దున పూట ఒక 10 నిమిషాలు, సాయంత్రం పూట ఒక 10 నిమిషాలు చేయవచ్చు. అదే విధంగా సాధన చేయగా మనం ఈ సమయాన్ని 10 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు కూడా పెంచుకోవచ్చు అన్నమాట. ఈ ముద్రని కాల పరిమితి 20 నిమిషాల వరకు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ ముద్ర యొక్క ప్రయోజనాలు వచ్చేసి ఈ ముద్రను నిత్య సాధన చేసిన నాభి వద్ద నాడీ వ్యవస్థను పటిష్టం చేయును, ఆకలిని పెంచుతుంది, స్త్రీలలో రొమ్ము వ్యాధులను తగ్గించి నరాలకు శక్తినిచ్చును, త్రేపులను తగ్గించును. ఈ 3 రకాలైన ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ఈ ముద్ర ప్రాక్టీస్ చేయడం వల్ల. నాడీ వద్ద నాడీ వ్యవస్థ
మనకి చక్కగా పటిష్టంగా పనిచేసే విధంగా ఎంతగానో సహాయం చేస్తుంది. ఇంకొకసారి చూస్తాం చూడండి మాస్టర్స్. పిడికిల్లాగా ఇట్లా బిగించేసుకొని మన రెండు అరచేతుల్ని మన హృదయం వైపు ఉంచేసుకొని ఈ బొటన వేళ్ళు చిటికెన వేళ్ళు రెండింటిని ముందు ఓపెన్ చేయాలి. బొటన వేలు యొక్క పై భాగంలో ఈ రెండింటిని తమ్ము కలిపి ఉంచి కింద చిటికెన వేళ్ళ యొక్క చివర్లు రెండింటిని కలిపి ఉంచి ఇక్కడ నాభి వద్ద మనం పెట్టుకొని ఈ ముద్రను ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ విధంగా ఉంచుకోవాలి మాస్టర్. ఈ ముద్ర వచ్చేసి ఈ విధంగా ఏర్పడుతుంది. ఈ లోపల వేళ్ళు మాత్రం పిడికిల్లాగా బిగించే ఉంచుకోవాలి. వాటిని ఓపెన్ చేయకూడదు. పైన కింద మాత్రమే బొటన వేలు చిటికెన వేలు ఓపెన్ చేసి ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాలి. కాల పరిమితి 10 నిమిషాల నుంచి మెల్లగా 20 నిమిషాల వరకు పెంచుకొని చేసుకోవచ్చు. ఇంకొక ముద్ర వచ్చేసి నటరాజ ముద్ర. 3వ ముద్ర నటరాజ ముద్ర. ఈ ముద్ర వచ్చేసి మనము చక్కగా మన చేతులు ఈ విధంగా కలుపుకొని నమస్కార పొజిషన్ లో పెట్టుకొని ఈ ముద్రని ఈ చూపుడు వేలు మధ్య వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. మిగతా చిటికెన వేలు ఉంగరపు వేలు మడిచి ఉంచాలి. అదే విధంగా ఈ రెండు బొటన వేళ్ళు ఒకదానికి క్రాస్ చేసి ఉంచి ఇలా ముందుకు ఇట్లా ఉంచేటట్టు పెట్టుకొని ఈ ముద్రని ప్రాక్టీస్ చేయాల్సి ఉండేది. ఈ ముద్ర ప్రాక్టీస్ సమయం వచ్చేసి 1 నిమిషం మాత్రమే చేయాల్సి ఉండేది. 1 నిమిషం నుంచి ఎక్కువసేపు చేయకూడదు ఈ ముద్రని. ఈ ముద్ర యొక్క ప్రయోజనం వచ్చేసి అగ్నితత్వం, వాయువు, ఆకాశ తత్వాలు ప్రభావితం అవుతాయి. ఈ ముద్ర సాధన వల్ల అగ్ని, వాయువు అదేవిధంగా ఆకాశ తత్వాలు ప్రభావితం అవుతాయి. ఇంకొకసారి చూస్తాను చూడండి మాస్టర్స్. నటరాజ ముద్ర వచ్చేసి ఇట్లా నమస్కార పొజిషన్ లో పెట్టుకొని మన ముందు ఈ చిటికెన వేళ్ళు ఈ రింగ్ ఫింగర్స్ ని మనం కొద్దిగా వాటిని మూసి ఉంచేసి ఈ రెండింటిని స్ట్రైట్ గా ఉంచుకోవాలి. మధ్య వేలు చూపుడు వేలు స్ట్రైట్ గా ఉంచుకోవాలి. ఈ బొటన వేళ్ళు ఒకదానికి క్రాస్ చేసి ఉంచాలి. ఈ విధంగా ఉంచుకొని మనం 1 నిమిషం మాత్రమే ఈ ముద్రను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. ఈ సదవకాశం కల్పించినటువంటి రంగనాథ్ సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.